ఇక డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లాలోని పాలకుర్తిని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడుతూ దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్న మహోన్నతమైన వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. బీజేపీ మతతత్వ పార్టీ అని దేవుళ్ల పేరు చెప్పుకొని రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ఆ ప్రకారంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఒక మహానాయకుడు ఎవరంటే దయాకర్ రావు గారే. అది యొక్క రూపురేఖలు సోమేశ్వరుని యొక్క రూపురేఖలు ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. ఆయన సోమలక్ష్మణ సృష్టించినట్టు ఒక ధైర్యం ఉంది. దాంతో అచంచల దీక్షలో వాస్తవంగా ఆధ్యాత్మిక చింతనలో ఒకరందరికన్నా ఒకరు ముందుంటూ అనేక కోట్లాది రూపాయలు అనేక రంగాల నుంచి ఒక ఎండోమెంట్ నుంచి ఏం కాదు సాధ్యపడేది కాదు. అనేక శాఖల నుంచి కూడా డబ్బులు తెప్పించి వాళ్ళ యొక్క రూపురేఖలని కూడా మార్చడం జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా వద్దు సార్ నాకు వద్దనేవాడిని, కానీ ఈసారి అల్లే నిజం చెప్తున్నా సార్ టైం అయిపోయింది మీరు ఎవరైనా పెట్టుకోవాలని చెప్పి నేను ఇచ్చి రావడం జరిగింది. ఈసారి మాత్రం నేను వద్దలే, నాకు ఆశ కలిగింది. చూస్తుంటే తక్కువ మంజూరు చేస్తాను ఎక్కడ ముందు కూడా అంటారు వేరే వాళ్ళు ఇస్తారో పక్క వాళ్ళు ఇస్తారు. అంటే మనకున్నది ఒక గౌరవం, మన టెంపుల్కి మన కథలు ఉన్నాయి. రోడ్లు చేశాను, అన్ని చేశాను. ఇది ఒక టూరిజం అప్పుగా వరంగల్ గ్రామం పోయినా లక్నవరం పోయినా ఇక్కడికి వచ్చి పోవాలి. ఇక్కడ వేస్తాం మన గుండెనే ఇక్కడికి వచ్చి పోయేటట్టు చేస్తున్నాం. మరి ఇది కొత్త ఏడుంటారు స్నానం చేసినందుకు కూడా లేదు ఉన్నదా, ఉండేందుకు హోటల్ కూడా లేదు, ముఖం కట్టుకున్నామని కూడా లేదు. ఏం చేయాలి ఒక టూరిజం హోటల్ 25 కోట్లతో 25 కోట్లు వరంగల్ ఉన్నది 5 కోట్లే, మన దగ్గర కట్టేది 25 కోట్లతో టూరిజం హోటల్ కడుతున్నారు. టూరిజం హోటల్ ఇయ్యాలే సంతకమై జీవో విశ్వేసి అంటే పాలకుర్తి నియోజకవర్గంలో ఎవరు పట్టించుకోలేదు. చాలా ఉన్నాయి కాకరాలు. నేను మన చెన్నూరు పోయినా పెద్ద శివాలయం ఉన్నది, దాంట్లో చెప్తున్నది ఆ శివాలయం కూడా ₹1 కోటి పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నాం. మనకు గిరిజనులు లక్ష్మీనరసింహ స్వామి మానకుండే ఉంటారు. అది నేను పాపం ఎందుకు ఇంత హోలీ రోజు అయితే ఎంత పెద్ద ఎత్తున చేస్తారంటే గిరిజనులు పెద్ద ఎత్తున చేస్తారు. నేను సంతానికి కొంత ₹1,00,000 ఇచ్చేది కొంత చేసిన, కొంత చేసినాక నాకు ఏం తృప్తి కాలేదు. ఇప్పుడు 2 కోట్లు పుట్టనికి ఎక్కడంటే రోడ్ చేసి ₹1 కోటి కళ్యాణ మండపం